కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేల ప్రమేయం ఉండదన్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. వ్యక్తులను బట్టి వ్యక్తిత్వాలను బట్టి ప్రజలు తీర్పు ఇస్తారని చెప్పారు. తన నియోజకవర్గంలో తన స్వగ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు లేకపోవడంతోనే బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చి ఓట్లు వేసి గెలిపించుకున్నారని స్పష్టం చేశారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సర్పంచ్ స్థానాలు దక్కాయన్నారు అనిరుద్ రెడ్డి. నిన్న జరిగిన ఫేజ్ 1 ఎలక్షన్స్ జడ్చర్ల నియోజకవర్గంలో పూర్తయిన సందర్భంగా గెలిచిన సర్పంచ్లకు, డిప్యూటీ సర్పంచ్లకు, వార్డు మెంబర్స్కి అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. అయితే నిన్న అంత సోషల్ మీడియాలో అనిరుద్ రెడ్డి గ్రామము, రంగారెడ్డి కూడా ఓడిపోయినారు. బీజేపీ అభ్యర్థి 30 ఓట్లతో గెలిచిందని చెప్పి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అనిరుద్ రెడ్డి గ్రామం, రంగారెడ్డి కూడా ఒకటే కాదు, మొత్తం నియోజకవర్గం ఉన్న గ్రామాలన్నీ నా గ్రామాలు. ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఐ రిప్రజెంట్ టోటల్ కాన్స్టిట్యున్సీ. అట్లా చూస్తే మళ్ళీ రంగారెడ్డి గ్రామం పక్కన ఉన్న పుట్టపల్లి నా గ్రామమే, అక్కడ గెలుస్తాము. బీబీనగర్ తాండాలో గెలుస్తాం, పక్కన ఉన్న తాండా అగ్రహారం పుట్టపల్లిలో గెలుస్తాం. మా నాయనమ్మ పేరున్న సింగమ్మ కూడా తాండాలో కూడా మేమే గెలుస్తాం. అయితే వీళ్ళు కావాలని గ్రూప్లల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యే గ్రామంలో ఓడిపోయినారు పెడుతున్నారు. నేను బీఆర్ఎస్ వాళ్ళని ఒకటే అడుగుతున్నాను. 3 క్యాండిడేట్ నిలబడ్డారు కదా రంగారెడ్డిపురంలో, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. మళ్ళీ మీ క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 13 ఓట్ల. బీఆర్ఎస్ క్యాండిడేట్కి రంగారెడ్డిగూడెంలో 13 ఓట్లు వచ్చినాయా? అంటే మీ ఓట్లు ఎక్కడ పోయినాయి? మన బీజేపీకి అన్ని ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి క్యాండిడేట్కి? అంటే కేవలం అనిరుద్ రెడ్డిని ఓడగొట్టాలని చెప్పి మీ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒకటై మీరు చేస్తారు. అయినా కానీ గెలిచిన ఆనందం నా గ్రామస్తుడే, ఓడిపోయిన సాయి నా గ్రామస్తుడే. మాకు లేని బాధ మీకు బయట మీకేం బాధ ఉంది? నిన్న జరిగిన ఫేజ్ 1 ఎలక్షన్స్ కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.